దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలకిస్తాడండి. మనం అనుకుంటాము, నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళటం లేదు, దేవుని సన్నిధానానికి నా ప్రార్థన చేరట్లేదు, ఆయన నా ప్రార్థన వినట్లేదు, నాకు కార్యాలయం జరగట్లేదని మనం ఒక్కోసారి అనుకుంటాం. లేదు ప్రియులారా, దేవుడు మన ప్రార్థన వినుటకు ఎప్పుడు సిద్ధముగా ఉంటాడు. అయితే మన దోషాలు, మన అతిక్రమ క్రియలు, మన పాపాలు మన ప్రార్థనను ఆయన సన్నిధికి చేరకుండా అడ్డుబండలుగా ఉండి ఆపివేస్తున్నాయండి. మన దోషాలన్నింటినీ కడుక్కొని పాపాలన్నింటిని విడిచిపెట్టి పరిశుద్ధులమై ప్రార్థించినప్పుడు, యథార్థవంతులమై ప్రార్థించినప్పుడు అది ఆయన సన్నిధిలో వినిపించబడి ఆయన వద్ద నుంచి మనకు సమాధానం పొందుకుంటాం. ఆ మాటలు చెప్తున్నాడు భక్తుడు. తను ఆత్మపూర్ణై ప్రార్థన చేస్తూ దేవుడు తనకు ప్రార్థనకు జవాబు పంపిస్తున్నాడు, ఆలకించి ఉన్నాడు అని మనకి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. చూద్దాము లేఖన భాగము. కీర్తనల పుస్తకము 18వ కీర్తన 6వ చరణం 2వ లైన్ నుంచి మనం చూస్తే, నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆయన తన ఆలయములో ఆలకించి ఈ భక్తుని యొక్క ప్రార్థనను అంగీకరించాడంటండి. ఈ మాటలు పలుకుతున్న వ్యక్తి దావీదు మహారాజు అండి. దావీదు భక్తుడు అతని జీవితంలో ఎక్కువ ప్రార్థనలకు జవాబు పొందుకున్నటువంటి వ్యక్తి అండి. ఎక్కువగా ప్రార్థనలకు జవాబు పొందుకున్న వ్యక్తి ఎవరంటే దావీదు భక్తుడేనండి. యథార్థ హృదయుడై దైవ చిత్తానుసారంగా నడుచుకుంటూ ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ దేవునికి ఇష్టంగా హృదయానుసారుడుగా నడుచుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆయన ప్రార్థనలన్నీ దేవుడు అంగీకరించినట్టుగా సఫలపరిచినట్లుగా మనము చూస్తాం. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ దినాన నీవు చేస్తున్నటువంటి ప్రార్థనలు దేవుడు వినటం లేదని నీకు సందేహం కలుగుతుందా? దేవుని వద్దకు వెళ్ళట్లేదని నీకు సందేహం వచ్చిందా? నీ ప్రార్థన వల్ల నీ కుటుంబంలో ఏ కార్యములు జరగట్లేదు లేదా? నీ ప్రార్థన వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని నువ్వు అనుకుంటున్నావా? అయితే లోపం మనలోనే ఉందండి. మనకును దేవునికి మధ్య మన అవిధేయతలు, దోషాలు, పాపాలు, అతిక్రమ క్రియలు అడ్డు బండలుగా పడి ఉన్నాయండి. ఆ అడ్డు బండలను మనం తొలగించుకోగలిగితే, ఆ అడ్డు బండలను మనం తీసేసుకోగలిగితే మన ప్రార్థన నేరుగా పరలోకములో దేవుని సన్నిధానానికి చేరుతుంది. దేవుని సింహాసనం ఎదుట వినిపించబడుతుంది. తద్వారా దేవుని వద్ద నుంచి మనకు సహాయము, సమాధానము కలుగుతాయి. ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి. అవిధేయతలు, బలహీనత, అతిక్రమతలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయడానికి మనము ప్రారంభించుదామండి. మన అవసరం ఏదైనా, మన ఇబ్బంది ఏదైనా, మన కొరత ఏదైనా, మన లోటు ఏదైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద మనం మోకరించి, ప్రభువా నా పరిస్థితి ఇది అని యథార్థ హృదయులమై మనం ఆయనకి ప్రార్థన చేస్తున్నట్లయితే, ఇదిగో ఈ విధంగా ప్రవర్తించాను, ఇలా మాట్లాడాను, ఇలా నా జీవితం ఉంది ప్రభువా, ఇదిగో తండ్రి నాకు అవసరం ఇది, నా లోటు ఇది, నా కొరత ఇది, నాకు సహాయం చేయి ప్రభు అని మనం వేడుకున్నట్లయితే, కనికరం కలిగినటువంటి దేవుడు, దయగలిగినటువంటి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడండి. ఆనాడు దావీదు మహారాజు ప్రార్థన ఆలకించి ఆయన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడండి. ఈ దినాన నా జీవితాలలో, మన జీవితాలలో, మన కుటుంబాలలో అద్భుతాలు చేయటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆశ్చర్య కార్యాలు చేయటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ప్రార్థన చేద్దాం. యథార్థ హృదయమై ప్రార్థన చేసి ఆయన ద్వారా కార్యాలు పొందుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.